అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న నటి రితికా నాయక్ తాజాగా ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా మిరాయిలో కీలక పాత్ర పోషించారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా రితికా నాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సూపర్ హీరో సినిమాలు నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. మిరాయ్ నేను కూడా సూపర్ పవర్స్ ఉన్న యువతిగా కనిపిస్తాను. 2.5 ఏళ్ల పాటు కష్టపడి చేసిన ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేకమైన మలుపు అవుతుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత మంచి కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కార్తిక్ ఘట్టమనేని వినిపించిన ఈ కథలోని ఫ్యాంటసీ, ప్రేమ, యాక్షన్ అంశాలు నాకు బాగా నచ్చాయి. అందుకే వెంటనే అంగీకరించాను. ఇందులో నేను విభా అనే బలమైన సన్యాసిని పాత్రలో కనిపిస్తాను. హిమాలయాల్లో ఉండే ఈ పాత్ర ప్రయాణం ఏమిటన్నది తెరపైనే ఆసక్తికరంగా తెలుస్తుంది. నా నిజ జీవితానికి పూర్తిగా భిన్నమైన ఈ రోల్ చేయడం నాకు పెద్ద సవాల్. సాధారణంగా నేను చాలా మాట్లాడుతుంటాను, కానీ విభా మాత్రం ప్రశాంతమైన, శక్తివంతమైన పాత్ర. ఈ సినిమాలో ఎక్కువ భాగం సన్నివేశాలు నిజమైన మంచు పర్వతాలు, అడవుల్లో చిత్రీకరించాం. ఆ కఠిన పరిస్థితుల్లో షూటింగ్ చేయడం ఓ సాహసంలా అనిపించింది అని వివరించారు. తన భవిష్యత్తు గురించి రితికా మాట్లాడుతూ, ఫ్యాంటసీ కథలు చేయడం నాకు ఇష్టమే, కానీ యాక్షన్, రొమాంటిక్ కథల్లోనూ నటించాలని ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు చేయాలని కోరిక ఉంది. నేను అభిమానించే హీరోయిన్ సాయి పల్లవి. ఆమె కళ్ళతోనే భావాలను వ్యక్తపరిచే తీరు చూసి ఎంతో ముచ్చటపడ్డాను. ఫిదా సినిమా చూసిన తర్వాత ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాను. ప్రస్తుతం వరుణ్ తేజ్తో ఒక సినిమా చేస్తున్నాను. అదనంగా డ్యూయట్తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా రెడీగా ఉన్నాయి అని తెలిపింది. ప్రెజెంట్ సాయి పల్లవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ స్క్రీన్ మీద లెస్ యాక్టర్స్తో డే అండ్ నైట్ కాన్సెప్ట్లతో ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో నేర్పరి కాలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలా చేసిన 96, మేయరగన్ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 96ని తెలుగులో జానుగా రీమేక్ చేసిన, అప్పటికే ఒరిజినల్ వర్షన్ను ఓటీటీలో చూసేసిన ఆడియన్స్ ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. అయితే 96కి మాత్రం తెలుగులోనూ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా నుండి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్తోనే ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ సడన్గా ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతితో క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల 96 సీక్వెల్ ఆగినట్లు కాలీవుడ్లో టాక్. ఇక అలాగే విక్రమ్ 64ని కూడా డీల్ చేస్తున్నాడని వార్తలు రాగా, సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత టైం పడుతుందని రీసెంట్లీ చెప్పాడు దర్శకుడు. కానీ నెక్స్ట్ 3 ఫిల్మ్స్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నాడు ప్రేమ్. ఇప్పటి వరకు తాను టచ్ చేయని కొత్త జానర్ ట్రై చేస్తున్నాడు. తమిళ హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో ఫహద్ ఫాసిల్తో యాక్షన్ థ్రిల్లర్, అలాగే హీరోయిన్ లేని లవ్ స్టోరీతో పాటు కేవలం 9 మంది క్యారెక్టర్లతో అడ్వెంచరస్ సర్వైవల్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడట. ఈ 3 ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించాడంటే 96 సీక్వెల్ లేదని తేల్చేస్తున్నారు తమిళ ఆడియన్స్. గతంలో ఈ ప్రాజెక్ట్లో మక్కల్ సల్వన్ ప్లేస్లో మరో హీరోను తెచ్చారన్న వార్తలను ఖండించిన ప్రేమ్ కుమార్ రీసెంట్ రూమర్లపై ఎలా స్పందిస్తాడో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం కూలీ భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 14న రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్గా ఉన్న రజనీకాంత్కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజనీకి హాల్మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్ను నిరాశపరిచింది. లోకేష్ కనకరాజ్ యూనివర్స్లో గత 3 సినిమాలు కల్ట్గా నిలిచిన కూలీ మాత్రం ఆడియన్స్ను డిసప్పాయింట్ చేసింది. థియేటర్స్లో రిలీజ్ అయి 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి తమిళనాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది కూలీ. కానీ తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు ఓవర్సీస్లోనూ బయర్స్కు కాస్త నష్టాలు మిగిల్చింది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ సినిమా రైట్స్ను రిలీజ్కు ముందుగానే పాపులర్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్లో పాన్ ఇండియా భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయింది. థియేటర్స్లో రిలీజ్ అయిన 28 రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ అయింది కూలీ. థియేటర్స్లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న కూలీ ఓటీటీలో ఎలాంటి స్పందన రాబోతుందో చూడాలి.
టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లో శ్రీలీల ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు సరసన అవకాశాలు అందుకుంటూ వరుసగా హిట్ చిత్రాలతో కెరీర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ను పెంచుకుంటోంది. ప్రస్తుతం శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా ఇతర పెద్ద ప్రాజెక్టులతో కూడా శ్రీలీల బిజీగా ఉన్నారు. అయినా కూడా తన అభిమానుల కోసం ఎప్పుడూ సమయం కేటాయించే లీల తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇటీవల ఇన్స్టాలో చాట్ సెషన్ నిర్వహించిన ఆమెకు ఒక అభిమాని నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను అని మెసేజ్ పంపాడు. దానికి శ్రీలీల స్పందిస్తూ నేను హెల్ప్ చేయగలనో లేదో తెలియదు కానీ వెంటనే వెళ్ళి మీ కుటుంబ సభ్యుడిని హత్తుకోండి, నేను కూడా అలాగే చేస్తాను, అలాగే మంచి సంగీతం వింటే అది థెరపీలా పనిచేస్తుంది అని రిప్లై ఇచ్చారు. ఈ జవాబు అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఫ్యాన్ భావోద్వేగాన్ని అర్థం చేసుకుని అతని బాధను తగ్గించేలా స్పందించిన తీరు అందరినీ హత్తుకుంది. సినిమాల విషయానికి వస్తే త్వరలో శ్రీలీల నటించిన మాస్ జాతర సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. అలాగే కాలీవుడ్లో శివకార్తికేయన్తో పరాశక్తి, బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్తో మరో చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులతో శ్రీలీల క్రేజ్ మరింత పెరగనుంది. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా? అఖండతో చిత్ర పరిశ్రమలు ఊపినిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ 2ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అఖండ 2ను నెట్ఫ్లిక్స్ 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు బిజినెస్ సర్కిల్స్లో వినిపించే టాక్. బాలయ్య క్రేజ్తో పాటు కాంబినేషన్ క్రేజ్ కూడా తోడవడంతో భారీ ధర పెట్టిందట. అయితే పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్ల మార్కెట్ కలిగిన 4 తెలుగు హీరోలకు మాత్రమే ఆ ధర ఉంది. ఇప్పుడు ఆ స్థాయి రేట్ బాలయ్య సినిమాకు రావడం రికార్డ్ అనే చెప్పాలి. ఏదేమైనా నిర్మాతలకు ఓటీటీ రూపంలో జాక్పాట్ తగిలిందనే చెప్పాలి. కాగా అఖండ 2ను ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంటా, గోపి అచంటా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.